చాలామంది ఓర్పు లేని కారణం చేతనే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు. సో, కాబట్టి తొందరపాటు అడుగులు వేయకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకోకుండా జాగ్రత్త కలిగి ఆలోచించి ఆచితూచి అడిగేయాలంటే ఓర్పు చాలా అవసరం అండి. ఓర్పు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ నిర్ణయం నేను తీసుకుంటే దీనివల్ల ఎంత నష్టం కలుగుద్ది? ఎంత మేలు కలుగుద్ది? దీనివల్ల నా కుటుంబీకులకి ఎంత నష్టం కలుగుద్ది? ఎంత మేలు కలుగుద్ది? ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు మనం ఆలోచించగలుగుతామంటే మనకు బాగా ఓర్పు ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనకి చాలా ఓర్పు అవసరం ప్రియులారా. ఓర్పు ఉన్నప్పుడు ఏంటంటే చాలా చక్కగా ఆలోచించే గుణం ఉంటుంది. ఆలోచించే పరిజ్ఞానం మనకుంటుంది. ఓర్పు లేనప్పుడు ఆ తొందరపాటులో, ఆ అసహనంలో, ఆ బాధలో లేకపోతే ఆ భావోద్రేకంలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. కొంతమంది పని చేస్తున్న పని సడన్‌గా ఆపేస్తూ ఉంటారు. ఓర్పు లేక నేను ఇది చేయనిక అంటా ఉంటారు. ఎందుకని? వాళ్ళు అసహనానికి గురయ్యారు. కాబట్టి ఓర్పు లేని కారణాన వారు చేయరు. లేకపోతే ఓర్పు లేని కారణాన వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఓర్పు లేని కారణాన